ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ను స్పీకర్ సస్పెండ్ చేస్తారని నమ్ముతున్నట్లు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చెప్పారు. ఈ రోజు స్పీకర్ ముందు దానం విచారణకు హాజరు కాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే పాడి కౌశిక్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. దానం బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ నుండి ఎంపీగా పోటీ చేశారని, అలాంటప్పుడు ఆయన పార్టీ మారారు అనడానికి దానికంటే పెద్ద ప్రూఫ్ ఏముంటుందని ప్రశ్నించారు. ఇక స్పీకర్ కు దానం పోటీ చేసిన అంశాలు, ఆయనకు వచ్చిన ఓట్లు, ఇతర డాక్యుమెంట్లు సబ్మిట్ చేస్తామని చెప్పారు. ఇవాళ స్పీకర్ గారు మా నోటీస్కి వాదనలకి ఇవాళ నన్ను పిలవడం జరిగింది. ఖచ్చితంగా దానం నాగేందర్ గారిని సస్పెండ్ డెఫినెట్గా చేస్తారని కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇది చాలా క్లియర్ కట్ కేసు. ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉండుకుంటూ ఇలా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఇలా సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేసింది. అందరు కూడా చూసిర్రు. ఇది చాలా క్లియర్ కట్ కేసు. 100% ఈ వాదనలు అన్నీ కూడా దీనికి సంబంధించిన ప్రూఫ్స్, తను కాంటెస్ట్ చేసిన ప్రూఫ్స్, తనకి ఎన్ని ఓట్లు పడ్డాయి అన్నీ కూడా తను కాంటెస్ట్ చేసిన అన్నీ కూడా ఇవాళ మేము స్పీకర్ గారికి కూడా చూపించబోతా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా తనని సస్పెండ్ చేస్తారని, తనని డిస్క్వాలిఫై చేస్తారని నేను ఆశిస్తా ఉన్నాను. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ను అటు స్పీకర్ సస్పెండ్ చేస్తారని నమ్ముతున్నట్టుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ రోజు స్పీకర్ ముందు దానం విచారణకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే అటు పాడి కౌశిక్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. దానం బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి అటు కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేశారు. అలాంటప్పుడు ఆయన పార్టీ మారారు అనడానికి ఇంతకంటే పెద్ద ప్రూఫ్ ఏముంటుందని పాడి కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. ఇక స్పీకర్ కు దానం పోటీ చేసినటువంటి అంశాలు, ఆయనకు వచ్చిన ఓట్లు, ఇతర అంశాలన్నీ కూడా సబ్మిట్ చేస్తామని చెప్పారు. పార్టీ ఫిరాయింపు కేసులో దానం నాగేందర్ విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ను స్పీకర్ సస్పెండ్ చేస్తారంటూ నమ్ముతూ ఉన్నట్టుగా ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఈ రోజు స్పీకర్ ముందు దానం విచారణకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే కొన్ని కామెంట్స్ చేశారు పాడి కౌశిక్ రెడ్డి. దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేశారు. ఇంతకన్నా పెద్ద ప్రూఫ్ ఏం కావాలి అని చెప్పి ప్రశ్నించారు పాడి కౌశిక్ రెడ్డి. గిదాంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, పార్టీ ఫిరాయింపు కేసులో ఒక పక్క దానం నాగేందర్ విచారణ కొనసాగుతుండగా పాడి కౌశిక్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన సస్పెండ్ చేస్తారని నమ్ముతున్నట్టుగా చెప్పారు. ఈ కామెంట్స్ ని ఏ కోణంలో అర్థం చేసుకోవచ్చు? ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? ఫిరాయింపు ఎమ్మెల్యేల ఎపిసోడ్ సంబంధించి చూసినట్టయితే దానం నాగేందర్ ఎపిసోడ్ చాలా డిఫరెంట్ అని చెప్పుకోవచ్చు. మొత్తం 10 మంది ఎమ్మెల్యేల పైన ఆరోపణలు వచ్చినప్పటికీ దానం నాగేందర్ పూర్తిగా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన పోటీ చేసిన పరిస్థితి. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన పోటీ చేసిన నేపథ్యంలో ఇదే అంశానికి సంబంధించి కూడా బీఆర్ఎస్ చాలా గట్టిగా ఫైట్ చేసిన పరిస్థితి. కాసేపటి క్రితమే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఎవరైతే దానం నాగేందర్ పైన కేసు వేశారో పాడి కౌశిక్ రెడ్డి కూడా స్పీకర్ ఎదుట కూడా కాసేపటి క్రితమే హాజరయ్యారు. అయితే స్పీకర్ ఎదుటకి వెళ్లే కంటే ముందు మీడియాతో కూడా మాట్లాడుతూ ఆయన 2 అంశాలను ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ అంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కన్ఫర్మ్ చేసిన ఎవిడెన్స్ ఉంది, అది అందరికీ తెలిసిన విషయమే. మరోవైపు పార్టీ గుర్తుపైన పోటీ చేశారు కాబట్టి ఇంతకన్నా ఎవిడెన్స్ ఏమి ఉంటుంది, ప్రజలందరూ కూడా చూశారు కాబట్టి దీన్ని పరిగణలోకి తీసుకొని స్పీకర్ ఖచ్చితంగా ఆయన పైన అనర్హత వేటు వేయాలని చెప్పేసి పాడి కౌశిక్ రెడ్డి కూడా మాట్లాడారు. అయితే ఈ అంశానికి సంబంధించిన పూర్తి ఆధారాలన్నీ కూడా దానం నాగేందర్కి సంబంధించిన ఎవిడెన్స్ అన్ని కూడా తన వద్ద ఉన్నాయి కాబట్టి ఇప్పుడు క్రాస్ ఎగ్జామినేషన్ లో భాగంగా ఎవిడెన్స్ అన్నిటి కూడా స్పీకర్ ఎదుట జరిగే క్రాస్ ఎగ్జామినేషన్ సందర్భంగా తన ఎవిడెన్స్ అన్నిటి కూడా ముందు పెడతానంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి దానం నాగేందర్ ఏం చెప్తారనేది చూడాలి. దానం నాగేందర్ ఎందుకంటే మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనని చెప్పిన బహిరంగంగా చెప్పిన దానం నాగేందర్ ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేని అంటూ కూడా అఫిడవిట్ దాఖలు చేయడం, అఫిడవిట్లో దాఖలు చేసిన తర్వాత అఫిడవిట్లో కొన్ని అంశాలు కూడా కీలకమైన అంశాలను కూడా ప్రస్తావించారు. తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే కానీ మీడియాలో వస్తున్న కథనాల ఆధారంగా తనపైన ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు, కేసులు వేస్తున్నారు, కేసును ఏకంగా డిస్మిస్ చేయాలంటూ కూడా అఫిడవిట్ వేశారు. కానీ దానం నాగేందర్ వేసిన ఏదైతే అఫిడవిట్ను డిస్మిస్ చేయాలని చెప్పినప్పటికీ స్పీకర్ దాన్ని పరిగణలోకి తీసుకోలేదు. యాజ్ ఇట్ ఈస్గా ఈరోజు క్రాస్ ఎగ్జామినేషన్ కూడా స్టార్ట్ అయింది. కాసేపటి క్రితమే పాడి కౌశిక్ రెడ్డి క్రాస్ ఎగ్జామినేషన్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత
నెక్స్ట్ 12 గంటలకు బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా క్రాస్ ఎగ్జామినేషన్ అటెండ్ కాబోతున్నారు. ఆయన కూడా ఈరోజు స్పీకర్ అటెండ్ కావాల్సిందిగా కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే ఎవరైతే కేసు వేశారో దీన్ని చూసినట్టయితే ప్రాసెస్ అంతా కూడా గతంలో కూడా యాజ్ ఇట్ ఈస్ గా ఈ విధంగానే జరిగింది. ఎవరైతే కేసులు వేశారో కేసులు వేసిన వ్యక్తులను బాధితులుగా ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వారి తరపున అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారంటే దానం నాగేందర్ తరపున అడ్వకేట్లు ఇప్పుడు ఈ రోజు కేసులు వేసిన పాడి కౌశిక్ రెడ్డిని కానీ ఏలేటి మహేశ్వర్ రెడ్డిని క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు. ఆ క్రాస్ ఎగ్జామినేషన్ సందర్భంగా ఎలాంటి ఎవిడెన్స్ ఉన్నాయి, ముఖ్యంగా ఆయన పార్టీ ఫిరాయింపులకు పాల్పడినట్లు ఎలాంటి ఆధారాలు ఉన్నాయని దానిపైనే క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అయితే ఈ క్రాస్ ఎగ్జామినేషన్ సంబంధించి కూడా పాడి కౌశిక్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. ఈ ఆధారాలన్నీ కూడా క్రాస్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత మరిన్ని వివరాలంతా కూడా మీడియాతో షేర్ చేసుకుంటానంటూ కూడా ఆయన పాడి కౌశిక్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. సో ఈరోజు ఇద్దరి క్రాస్ ఎగ్జామినేషన్ తర్వాత నెక్స్ట్ ఎవరైతే వీరు కేసు వేశారో ఈ కేసు వేసిన వారి తరపున అడ్వకేట్లు దానం నాగేందర్ క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. ఈ క్రాస్ ఎగ్జామినేషన్ తర్వాత ఇరువైపుల అడ్వకేట్లంతా కూడా క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది, ముఖాముఖి క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆ తర్వాతనే స్పీకర్ తన నిర్ణయాన్ని చెప్పే అవకాశం ఉంటుంది. అయితే దీనికి సంబంధించి కూడా సుప్రీంకోర్టు వరుసగా ఫాలోఅప్ చేస్తుంది. ఈ ఫిబ్రవరి 6న ఫైనల్ మరోసారి హియరింగ్ ఉంటుంది. మరోసారి గడువు పెంచే ప్రసక్తే లేదంటూ కూడా సుప్రీంకోర్టు ఇప్పటికే కరాఖండిగా చెప్పిన పరిస్థితి ఉంది. కాబట్టి ఫిబ్రవరి 6 లోపు వీటికి సంబంధించిన అన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో విచారణ కంప్లీట్ చేసి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి దానం నాగేందర్ ఎపిసోడ్ అంటే మిగతా 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన వాటిలో మిగతా 9 మందికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేవని చెప్పినప్పటికీ ఇప్పుడు దానం నాగేందర్ విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ అయినా పోటీ చేశారని కూడా చెప్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు క్రాస్ ఎగ్జామినేషన్ తర్వాత అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు క్రాస్ ఎగ్జామినేషన్ సందర్భంగా మాత్రం బీఆర్ఎస్ తరఫున పాడి కౌశిక్ రెడ్డి గారు అదేవిధంగా బీజేపీ తరఫున ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆ ఎవిడెన్స్ సమర్పిస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి. థ్యాంక్ యూ ప్రతాప్.